మనం ఏం మాట్లాడుతున్నా రవితేజ్ యొక్క మేనమామని నేను. రవితేజ్ చిన్నప్పటి నుంచి జరిగిన విషయం ఏంటంటే చదువు చదువు అంటారు, కానీ మా ఫ్యామిలీ జరిగిన విషయం ఏంటంటే రవితేజ్ చదువుకునేటప్పుడు వాళ్ళ డాడీ మమ్మీ సరిపోతే కాదు, నువ్వు చదివింది చాలా ఎక్కువ, చాలా టైం అయిందన్నా కానీ వాడు చదువుతూనే ఉండేవాడు. వాడిని ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి వాడిని ఎత్తుకెళ్ళి పెంచాను. రవితేజ ఒక బ్రిలియంట్ స్టూడెంట్, ఏమి గోల్ పెట్టుకున్నాడో అది రీచ్ అవుతాడు. అదేవిధంగా బ్యాంకులో జాబ్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం మా నర్సాపూర్లో మా ఊర్లోనే చేశాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా వైజాగ్ రావడం, ఒక మంచి పొజిషన్లో పీఓగా ఉంటున్నాడు. ఎవరైనా రిక్రూట్ చేయాలంటే ఏమంటున్నాను అది హెచ్ఆర్లో ఉన్నాడు, మంచి పొజిషన్. అదేవిధంగా మేఘన కూడా ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్, చాలా సంతోషం. మంచి దంపతులు, బిడ్డలు కూడా మంచి మార్గంలో పెంచారని ఆశిస్తున్నాను. రవితేజ, మేఘన, నేను సాధారణంగా ఒకటే ఒక హెచ్చరిక ఏంటంటే ప్రతి తల్లిదండ్రులు ఎవరైనా చెప్తారంటే మా పిల్లోడు లేదా మా అమ్మాయి సెల్ ఫోన్ని చాలా బాగా మెయింటైన్ చేస్తుంది, వీడియో కాల్ చేస్తుంది, దాంతో ఆటలాడేస్తుంది అనేది నాకు నచ్చని విషయం. ఏంటంటే ప్రపంచం సగం చెడిపోవడం కారణం అంటే మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత బంధుత్వాలన్నీ చెడిపోయింది. అయ్యారు ఎంత సార్, బంధుత్వాలు ఏంటి, ఎవరు అవసరం లేదు. చాలా డైలాగ్స్ కూడా ఉంటాయి. ఒకప్పుడు మన క్రిస్టియన్ ఫ్యామిలీస్లో ఈవినింగ్ ప్రేయర్స్ అనేవి, అందులో ఒక చోట కూర్చుని ఒక చోట కూడుకొని మాట్లాడుకుంటాం, ఫ్యామిలీ ప్రేయర్స్ అనేవి ఉండేవి. ఇప్పుడు ఒక 75% అసలు లేవు. తండ్రి ఒక సెల్ ఫోన్, తల్లి ఒక సెల్ ఫోన్, కూతురు ఒక సెల్ ఫోన్, కొడుకు ఒక సెల్ ఫోన్, చాలా చోట్ల జరుగుతుంది. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మీరు సెల్ ఫోన్ అవాయిడ్ చేయండి చిన్నపిల్లల నుంచి. ఎప్పుడైతే బాలుడు నడవలసింది రావాలో వాడికి చెప్తే వాడు దాని నుంచి తొలగిపోడు అని ఒక బైబిల్ వాక్యం కూడా తెలియజేస్తుంది. కాబట్టి చిన్నప్పటి నుంచే కనుక మీ పాపని హదస్సాని, మంచి పేరు హదస్సా, ఇది బైబిల్కి నమ్మండి, మంచి పేరు. హదస్సా గురించి మామూలుగా చదివింది, కానీ ఇప్పుడు చెప్పామనుకోండి, మొన్న మా చర్చిలో విషయం జరిగింది. ఇలాగే యూత్ సండేకి గ్రీటింగ్స్ ఇచ్చారు నాకు. ఇందాక షాలిం గారు, ఇజ్రాయల్ గారు చాలా ఫెమిలియర్ రైటర్ అండ్ ఫేమస్ రేడియో స్పీకర్ అండి. ఆయన రాసిన పాటలు చాలా ఉన్నాయి, కొన్ని పాడారు. అదేవిధంగా అక్కడ కొంచెం యూత్ సండే అంటే కొంచెం యూత్ గురించి 2 మాటలు చెప్పాలంటే కొంచెం ఎక్కువగా మాట్లాడటం జరిగింది. అప్పుడు సంఘంలో ఒక ఆయన నన్ను పిలిచి చాలా బాగా చెప్పారు బ్రదర్, కానీ గ్రీటింగ్స్ అంటే మెసేజ్ ఇవ్వకూడదు అని చెప్పారు. భయం వేసింది మాట. ఇప్పుడు కూడా అయ్యారు అలా చేయించుకోవడం ఇష్టం లేదు. థ్యాంక్ యూ అనంట. మరి అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ చిన్నపెట్టికి నా తరపున నా కుటుంబం తరపున దీవెనలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సార్. మరి మీరందరూ వచ్చిన ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సామ్యాలు హీరం సార్ అయ్య గారికి, కుటుంబానికి వందనాలు చెల్లిస్తున్నానండి. అలాగే మా మేఘాడి గారు, ఆయన విజయ్ కుమార్ గారు ఎవరండి, ఆయన కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే జీవజాల నుంచి డైరెక్టర్ సారమిద్రయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క గుడ్ షెపర్డ్ లూథరన్ సంఘం యొక్క పిసిసి మెంబర్స్కి ప్రత్యేకమైన వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే సేల్ సమాజం వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా మరి ఇక్కడికి వచ్చినటువంటి బంధుమిత్రులందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మా అల్లుడి గారు విజయశంకర్ రాజు గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మా కుటుంబ సభ్యులకి, అలాగే మా అబ్బాయి కొలీగ్స్కి, అలాగే మరి ఎంతో మా అబ్బాయి మీద ప్రేమ చూపించి వచ్చినటువంటి మీకందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా మరి మా అబ్బాయి అక్కడి నుంచి వచ్చినటువంటి జడ్డం సార్కి, శ్రీనివాసరావు గారికి, శివప్రసాద్ అయ్య గారికి, సి జడ్డం గారికి, సిఎస్ గారికి అందరూ కూడా ప్రత్యేక వందనాలు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పటికే చాలా టైం అయిపోయింది కాబట్టి మరి మీరందరూ కూడా ఎవరన్నా మర్చిపోతే నన్ను క్షమించండి. మా విజయకుడి గారు
మరి వెంకటేశ్వర గారి బంధువులు కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి మీరు ఎవరు మర్చిపోకుండా ఇదంతా ఈ అరేంజ్మెంట్స్ అంతా అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కూడా కలిసి అంత గ్రాండ్ గా వాళ్ళిద్దరిని దీవించండి. మా అమ్మాయి ఫ్రెండ్స్ మా కొలీగ్స్ వచ్చారు, యాప్లై నుంచి వాళ్ళ కంప్యూటర్ టీచర్స్ అందరూ వచ్చారు. వాళ్ళకు కూడా మా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాము. మరి ముఖ్యంగా మా కొలీగ్స్ వచ్చారు, చాలా మంది వచ్చారు నా మీద ప్రేమ చూపుని. మరి మా పేరు పోయింది, మా చెప్పలేదు, చాలా మంది వచ్చారు. టైం ఎక్కువ అయిపోయింది కాబట్టి వారు కూడా మా అభినందనలు చేస్తున్నాను. మా ఇన్ఛార్జ్ కూడా వచ్చారు, వారు కూడా నేను అభినందనలు చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఎక్కువ మాట్లాడుతున్న టైం లేదు కాబట్టి టైం అయిపోయింది కాబట్టి మరి మీరందరూ కూడా సంతోషంగా భోంచేసి పిల్లల్ని మనవరాలను ఆశీర్వదించవలసిందిగా కోర్చు ఇచ్చిన మాటలు దేవుడు దీవించగా ప్రార్థన చేద్దాం. కృపాభరితుడు అయిన దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. హదస్సాకు మీరు ఇచ్చినటువంటి నూతన సంవత్సరాన్ని బట్టి రవితేజ్ గారు, నాయన మేఘనా గారు తల్లిదండ్రులుగా ఈ గొప్ప సంతోషకరమైనటువంటి సందర్భాన్ని బిడ్డలు నాయన మీ నామములో మహిమపరచడానికి సేవకులను నాయన, కుటుంబ సభ్యులను నాయన, కొలీగ్స్ నాయన, సంఘ బిడ్డలను మిమ్మల్ని మహిమపరచడానికి ఇచ్చినటువంటి కృప కొరకు వందనాలు. హదస్సాన్ని దీవించిన నాయన, ఆరోగ్య బలములను ఆయుష్కాలం మీ కృపాక్షేమాలతో వర్ధింప చేయండి. కుమార్తెను పెంచే దైవ జ్ఞానంలో తల్లిదండ్రులు మీరు బలపరచండి, ఆత్మీయ నడిపి ఉదాయి చేయండి. అలాగే నాయన మరి కుమార్తె అల్లుడు గారు వారికి ఇచ్చినటువంటి బిడ్డ నాయన, అలాగే వెంకటేశ్వరరావు గారు నాయన వారికి సత్యమణి, వారికి ఇచ్చినటువంటి మిగతా బిడ్డలు కుటుంబాలన్నింటినీ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. ఇక్కడ కూడినటువంటి ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదించండి ఆయన. ప్రత్యేకముగా మీ పరమాశీర్వాదములు ఈ కుటుంబాల మీద, ముఖ్యంగా హదస్స మీద నుంచి రానున్న కాలంలో నాయన మీ ద్వారా దీవించబడి అనుగ్రహించి మీ పరమాశీర్వాదాలను అనుగ్రహించి వర్ధిల్లంప చేయాలని మా ప్రభుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. నా భర్తలాగా నేను చేసుకున్నాను, నాకు పట్టలేదు.